కొనసాగింపు కోసమే మేము ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి రాష్ట్రంలో అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ మాటలన్నీ కూడా దేంట్లో చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే వీళ్ళు అవినీతి చక్రవర్తులండి. అవినీతిలో ముందుంటున్నారు వీళ్ళు. మద్యం, రైస్, ఇసుక, ల్యాండ్ కబ్జాలు, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ అయితేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేమి, గతంలో మద్యం కుంభకోణం అయితేనేమి, ఓర్సా టీసీఎస్ కి, టీజీ విశ్వప్రసాద్ కి భూ కేటాయింపులు కానీ, లూలుకు కేటాయింపులు కానీ వీటన్నిటిలో స్పీడ్ గా ఉన్నారు. కానీ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు వీటికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క భవిష్యత్తు కోసము వీళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదని మాత్రం వాస్తవండి. ఈ రోజు రామారావు గారు డెఫినెట్ గా ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు మీకే ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ కాదు పెట్టుబడుల విషయంలో ప్లాట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దానికి వీళ్ళు సమాధానం చెప్పరండి. వీళ్ళన్నీ కూడా మాటల గారడీ తోటి ఏదైతే గోబెల్స్ ప్రచారంతో తుగ్లక్ పరిపాలనకు శ్రీకారం చుట్టి మా మీద దుమ్మెత్తిపోవటం. ఇంకా 15 నెలలు దాటినా కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మా పార్టీని రద్దు చేయాలని మాట్లాడుతున్నారు, మీ పార్టీని రద్దు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాం, రెడ్ బుక్ లో మేము అందరి మీద చర్యలు తీసుకుంటామని ఒక ప్రధాన రామారావు గారు సరే ఇప్పుడు అవన్నీ తీసుకుంటే మనం అదే మళ్ళీ టాపిక్ డైవర్షన్ అయిపోతుంది. అలా కదా అభివృద్ధికి సంబంధించి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు అభివృద్ధి అనేది ఆ పార్టీకి ఈ పార్టీ కాదు. రామారావు గారు మళ్ళీ మీతో అలా కాదు అడ్డొస్తే మళ్ళీ అడ్డొచ్చామనుకుంటారు. రామారావు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామారావు గారు 2 ప్రశ్నలు అండి. మీకు నిజంగా రాజ్యాంగం మీద గౌరవం ఉందా లేదా ఒకటి. రెండోది, ఎక్కడన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడన్నా కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నాం అనేటువంటి డాక్యుమెంట్ మీరు చూపించగలుగుతారా? మీరేదో గాలి పోగు చేసి గాలి మాటలు చెప్తా ఉన్నారు, ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు. పూర్తి చేయని మెడికల్ కాలేజీని పూర్తి చేయని చెప్తా ఉన్నారు. రైల్వే జోన్ గురించి మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. రామారావు గారు రాజ్యాంగం మీద గౌరవం ఉందా లేదా? మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉందా లేదా చెప్పండి. రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి ఉద్దేశం ఉందా లేదా చెప్పండి. మాట్లాడతారు మీరు. మేము మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేటువంటి కాగితం మీరు చూపించగలుగుతారా? వైసీపీ నాయకులు దొంగ మాటలు, గాలి మాటలు చెప్తా ఉన్నారు, గాలి పోగేసి గాలి ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. ప్రైవేటీకరణ చేయమనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద రాజకీయ భవిష్యత్తు నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రజల్ని భయోత్పాదకు గురిచేద్దామనుకుంటా ఉన్నారు. మీ పప్పులు ఉడకవు. అసెంబ్లీకి రావడం జాతకాన్ని మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వాలండి? ఆర్థిక శాఖను కోరినటువంటి దరిద్రపు కొట్టు పాలనయా మీది? అర్థం చేసుకుంటారు కిరణ్ గారు, మీరు ఏం చేశారు? సమాధానం చెప్పేద్దాం చెప్పండి. మీరు పాట పాడుతున్నారు కానీ బాబు, నేను అడిగిన 2 క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. మేము ప్రైవేటీకరణ చేస్తున్నామన్నారు కదా, మెడికల్ కాలేజ్ మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్తా ఉన్నాం. మీరు చెప్పే మాట ఎక్కడన్నా శానిటీ ఉంటే చూపించండి, పేపర్ చూపించండి. ప్రైవేటీకరణ కాదు, అదే హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే ఇంతే ఉంటది. హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే ఇంతే ఉంటది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి మాత్రమే చేస్తామంటున్నాం, కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామనట్లేదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, మీరు చేసిన దాష్టీకాలు, మీరు చేసిన మారణ హోమాలు ఖచ్చితంగా రెడ్ బుక్ అమలై తీరుతుంది. తప్పు చేసిన వాళ్ళ వెంట పడింది. రెడ్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరి పైన చర్యలు రాజ్యాంగబద్ధంగా తీసుకొని తీరుతాం. రెడ్ బుక్ లో ఏ ఒక్కరిని కూడా వదిలే సమస్య చెప్పి ఆరోగ్యశ్రీకి ఇప్పించండి, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇప్పించండి, ఎన్ఆర్జీఎస్ కూలీలకు ఉద్యోగుల జీతాలు, డబ్బులు కూడా మీరు పక్కదారి పట్టించిన గనులు, మీరు ఎస్సీ కార్పొరేషన్ 27 పథకాలు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు చెప్తే ఎట్లాగండి? ఎక్కడెక్కడికి వెళ్తే దాని వల్ల ఉపయోగాలు ఏముండవు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి వెరీ డిబేట్ పెట్టుకొచ్చి రామారావు గారు, ఇప్పుడు మీరు ఇందాక ప్రైవేటీకరణ మేము చేయట్లేదని చెప్పారు, దాని క్లారిటీ వచ్చిందా మీకు? కాదు రామారావు గారు ఒక్క నిమిషం స్పష్టంగా అర్థమైంది. రామారావు గారు, ఇప్పుడు మన పెట్టుబడుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కాబట్టి ఒక్క నిమిషం రామారావు గారు. విజయ్ గారు, ఇప్పుడు వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకి ఎంతకాలం రామ్మోహన్ గారు